Philippians in chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2 మరలా మనం We వచ్చినట్లయితే saw that verse just now. ఇప్పుడే ఆ వచనాన్ని మనం చూసాం. Philippians 2 and verse 13. ఫిలిప్పీ 2:13. God works in you. దేవుడు నీలో పనిచేస్తాడు. And to do what? Verse 14, to do everything without grumbling or disputing. నీవు సమస్తమును సణుగులు ఫిర్యాదులు లేకుండా చేయటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. Why is that necessary? ఎందుకు అది అవసరం? Only then, verse 15, can you prove that you are a blameless, innocent child of God without any reproach in the midst of a crooked and perverse generation. ఎందుకంటే మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనింజులైన దేవుని కుమారులనట్లు చూపించడానికి. So you must understand what verse 15 is saying. కాబట్టి 15వ వచనం ఏం చెప్పబడిందో చూడాలి మనం. The world is a crooked and perverse generation. ఈ లోకంలో కూడా అంతా మూర్ఖమైన వక్ర జనాలు ఉన్నారు. ఎందుకు? Because it is always grumbling and complaining. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సనుగులు ఫిర్యాదులు కలిగి ఉంటారు కాబట్టి. And it's full of darkness. ఎంతో చీకటితో నింపబడి ఉంటారు కాబట్టి. But it says here, if you don't grumble and complain, మీరు సనుగులు సంశయాలు మానివేసినట్లయితే, then verse 15, you'll be like a light in this world. అప్పుడు మీరు ఈ లోకమందు జ్యోతుల వలె కనపడతారు. So what do I learn from verse 15? కాబట్టి 15వ వచనం నుండి మనం ఏం నేర్చుకోవాలి? This world is crooked, perverse and dark. ఈ లోకములో వక్ర జనం ఉన్నారు, మూర్ఖమైన జనం ఉన్నారు. ఈ లోకం చీకటితో నిండి ఉంది. And when God looks at this earth from heaven, కాబట్టి దేవుడు పరలోకము నుండి ఈ భూమిని చూస్తున్నప్పుడు everybody is grumbling, complaining all over the world. ఈ లోకమంతా కూడా ప్రతి ఒక్కరు ఏయో సనుగులు సంశయాలు ఫిర్యాదులు కలిగి ఉన్నారు. The poor people, పేదవారు, middle class, rich people, everybody. మధ్య తరగతి వారు, ధనవంతులు అందరూ. There is no group of people that does not complain. కాబట్టి ఫిర్యాదు చేయని తరగతి అంటూ ఏది లేదు. The beggars complain and the kings complain. భిక్షగాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు, రాజులు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫిర్యాదులు చేస్తారు. Every country, ప్రతి దేశం. So when God looks at the earth, it is darkness, 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 darkness everywhere. కాబట్టి దేవుడు పరలోకము నుండి ఈ భూమిని చూసినప్పుడు ఎక్కడ చూసినా చీకటే, ఎక్కడ చూసినా అగాధము. But he says, I hope my children will be like light in this world. కానీ దేవుడు ఇలా అనుకుంటున్నాడు, కనీసం నా పిల్లలైనా ఈ లోకంలో జ్యోతుల వలె ఉంటారేమో. In Andhra, Telangana, he has got some of his children. ఆంధ్ర, తెలంగాణలో తన పిల్లలు కొంతమంది ఉన్నారు. And there's so much complaining in Andhra and Telangana in every house. కాబట్టి ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఏయో ఫిర్యాదులు సణుగులు. But God says, I've got some of my children here. కానీ ఇక్కడ నా పిల్లలు కొంతమంది ఉన్నారు. They go to CFC. వాళ్ళు CFC సంఘానికి They వెళ్తారు. hear such wonderful truths. ఎంతో అద్భుతమైన సత్యాలు వింటారు. I hope at least in their house there will be no complaining or grumbling. కనీసం వాళ్ళ ఇళ్లలోనైనా ఫిర్యాదులు సణుగులు ఉండవేమో. But he finds grumbling and complaining there also. అక్కడ కూడా ఆయన అవే చూస్తున్నాడు, సణుగులు ఫిర్యాదులు. That means the darkness in the world has come into the homes of these Christians. లోకములో ఉన్న ఈ చీకటి క్రైస్తవుల గృహాల్లో కూడా వస్తుంది. Now the Bible says that Satan is the prince of darkness. ఈ అంధకార సంబంధమైన అధిపతి సైతాను అని బైబిల్ చెప్తుంది. That's why the world is in darkness. అందుకే ఈ లోకమంతా కూడా చీకటిలో ఉంది. He is the prince of all those who grumble and complain. కాబట్టి ఎవరైతే సణుగులు ఫిర్యాదులు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా అధిపతి సైతాను. What happens when you allow that grumbling and complaining to come into your life, into your house? కాబట్టి మీ జీవితంలోకి, మీ ఇంట్లో కూడా సణుగుని ఫిర్యాదుని మీరు అనుమతించినట్లయితే మీరు ఏం చేస్తున్నారు? You're not a testimony to Satan, you're opening the door to Satan. సైతానికి మీరు సాక్షిగా లేరు, కానీ సైతానికి మీరు ద్వారం తెరుస్తున్నారు. Remember that. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు You meditate on verse 14 and 15. 14, 15 వచనాలను ధ్యానించండి. Grumbling and complaining is what makes this world full of darkness. సణుగు ఫిర్యాదు మాత్రమే ఈ లోకాన్ని చీకటిలో ఉంచుతుంది. And it says if you do everything in your life without grumbling and complaining, then you'll be like a light in the world. మీ జీవితంలో సమస్తము కూడా సణుగులు ఫిర్యాదులు లేకుండా ఉన్నట్లయితే ఈ లోకంలో జ్యోతుల వలె మీరు ఉంటారు. Do you want to be like that? ఆ విధంగా మీరు ఉండాలనుకుంటున్నారా? It's not just enough to give out a tract and say I belong to Jesus Christ. ఏదో ఒక పత్రిక ఇచ్చి నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని అంటే సరిపోదు. There you can be a witness to people. అక్కడ ప్రజలకు నువ్వు సాక్షిగా But ఉండొచ్చు. how can you be a witness to Satan? మరి సైతానికి ఎలా సాక్షిగా ఉండగలవు? Satan, you can look at my life. సైతానా, నా జీవితాన్ని నువ్వు చూడు. You never hear me grumbling or complaining anytime. ఎప్పుడు కూడా నేను సణుగులు ఫిర్యాదు చేసినట్లుగా నువ్వు వినవు. When things go right, when things go wrong, I'm still praising the Lord. సంగతులు సరిగా జరిగినా సరిగా జరగకపోయినా కూడా నేను ఫిర్యాదు చేయను. Somebody forgets to give me very important news. లేకపోతే ఒక ముఖ్యమైన సమాచారం నాకు ఇవ్వటం ఎవరైనా మర్చిపోయినా సరే. I could have been released from the prison, but he didn't tell Pharaoh. నేను చెరసాలలో నుండి విడిపించబడాలి, కానీ ఆ వ్యక్తి ఫరోకు చెప్పలేదు. It doesn't matter. అయినా సరే My God is in control.
సమస్త He ఆధీనమును will కలిగి take ఉన్నాడు. me at the right time to Pharaoh. సరి అయిన సమయంలో నన్ను ఫరో దగ్గరికి నా దేవుడు తీసుకెళ్ళగలడు. Today it may be something else. ఈ రోజు ఇంకో విషయం అయి ఉండొచ్చు. అది My wife forgot to tell me about that important phone call. ఆ ఫోన్ కాల్ గురించి నా భార్య చెప్పటం మర్చిపోయి ఉండొచ్చేమో. And now I find the job has gone to somebody else. నాకు రావాల్సిన ఉద్యోగం వేరొకరికి పోయింది. I'll tell you what. నేను చెప్తాను ఏం జరుగుతుంది. Don't fight with your wife. నీ భార్యతో పోట్లాడొద్దు వెళ్ళి. God has allowed it. దేవుడే దాన్ని అనుమతించాడు. 2 months later when you get 10 times better job, 2 నెలల తర్వాత నీకు దానికంటే 10 అంతల మంచి ఉద్యోగం రావచ్చు. you go to your wife and say thank you so much that you forgot. అప్పుడు నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు మర్చిపోయినందుకు నీకు వందనాలు. Because now I got a better job, otherwise I'd be stuck in that other place. ఇప్పుడు నాకేమో మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఆ ఉద్యోగంలో చేరేవాడిని వెళ్ళి. If you are a man of faith, you will not complain about anything. నీవు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే దేని గురించి కూడా నువ్వు ఫిర్యాదు చేయవు. If you have read the story of Joseph, నువ్వు యోసేపు గురించిన కథను చదివితే anything that happens, ఏమి జరిగినా, Romans 8:28. రోమా 8:28. If you don't know that verse, you must know it. ఒకవేళ ఆ వచనం మీకు తెలియకపోతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. One verse in the Bible all of you must know by heart. మీ అందరికీ కూడా కంఠస్థం రావాల్సిన ఒక వచనం. This verse does not begin with God causes everything to work for good. ఇక్కడ ఈ వచనము దేవుడు అందరికీ సమస్తము మేలు కలిగి జరిగిస్తాడని చెప్పలేదు, ఆ విధంగా ప్రారంభించబడలేదు. It says we know that God causes everything for good. మనకు తెలుసు ఆ విధంగా మేలు కలుగుటకై దేవుడు చేస్తాడని. Do you know that? మీకు తెలుసా విషయం? Can you say we know మాకు that తెలుసు God makes everything work together for my good? దేవుడు సమస్తమును మేలు కలుగుటకై చేస్తాడు, ఆ విషయం నాకు తెలుసు. Don't just say God causes everything to work for good. Say I know God works. దేవుడు మేలు కలుగుటకై అన్ని చేస్తాడని చెప్పొద్దు, నాకు తెలుసు దేవుడు చేస్తాడని చెప్పాలి. That's what it says here. అదే ఇక్కడ చెప్పబడింది. We know that God causes everything to work for good if we love him. మనకు తెలుసు దేవుని ప్రేమించు వారికి దేవుడు సమస్తమును మేలు కలుగుటకై సమకూర్చి జరిగిస్తాడు. Didn't it work for good that cupbearer forgot about Joseph? నిజంగా యోసేపు విషయంలో ఆ పానదాయకుడు మర్చిపోయినప్పుడు యోసేపుకు మేలు జరగలేదా? Otherwise he'd have gone back to his father. లేనట్లయితే తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఉండేవాడు. But now he could be a blessing to Egypt and to the whole of that area. కానీ ఇప్పుడైతే ఆయన ఐగుప్తుకి మరియు ఆ ప్రాంతం అంతటికి కూడా ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు. And to his family. తన కుటుంబానికి కూడా. Otherwise they would have died in the famine. లేనట్లయితే కరువు వచ్చి వాళ్ళు కూడా చచ్చిపోయేవాళ్లే. God causes everything to work for good. కాబట్టి దేవుడు సమస్తం మేలు కలుగుటకై సమకూర్చి జరిగిస్తాడు. And so don't even complain if somebody makes a mistake. కాబట్టి ఎవరైనా తప్పు చేసినా కూడా దాన్ని బట్టి ఫిర్యాదు చేయొద్దు. Even serious mistakes. అది ఎంత పెద్ద తప్పు అయినా సరే. I'll tell you a story. నేను ఒక కథ చెప్తాను. This happened before I got married. నాకు పెళ్లి కాకముందు జరిగిన సంగతి ఇది. It was I think some months before I got married. నాకు పెళ్ళి ఒక ముందు కొన్ని నెలల ముందు. I had to go into a hospital for something, for a very small operation. నేను ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళాను. Thing had to be stitched. ఇక్కడ ఏదో ఒక చిన్న కుట్టు వేయాలి. But they had to give me anesthesia. దానికి it was going to be painful. ఆ ఆపరేషన్ చేయాలంటే మత్తు మందు ఇవ్వాలి కొంచెం. So I was lying unconscious when they did that small surgery. కాబట్టి వాళ్ళు మత్తు మందు ఇచ్చారు, ఆ శస్త్రచికిత్స చేశారు. Then a few weeks later, కొన్ని వారాల తర్వాత I had a severe pain around on my arm. కానీ చెయ్యంతా కొన్ని వారాల తర్వాత బాగా నొప్పి రావటం ప్రారంభించింది. Every day. ప్రతిరోజు నొప్పి వస్తుంది. I didn't know what this was. అసలు ఎందుకు వస్తుందో ఏంటో కూడా నాకు అర్థం అవ్వలేదు. I went to the hospital to see a neurosurgeon. కాబట్టి నేను నరాలకు సంబంధించిన డాక్టర్ను కలవటానికి హాస్పిటల్కి వెళ్ళాను. So that was in another hospital, a good hospital. అది ఇంకో మంచి హాస్పిటల్కి వెళ్ళాను. So he asked me, ఆయన చెప్పాడు, did you have anesthesia on you anytime recently? ఏమన్నా ఈ మధ్యలో నీకేమన్నా మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేశారా అని అడిగారు. He said yeah. I said yes. I just went to get something stitched up and they put me on anesthesia. అవును, ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవటానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేశారు. He said something happened then. అక్కడ ఏదో తప్పు జరిగింది. When you were under anesthesia, నీకు మత్తు మంది ఇచ్చినప్పుడు and they carried you out to your bed, నిన్ను నీ బెడ్ మీద నుంచి వాళ్ళు లేపి తీసుకెళ్లారు. they were not careful. వాళ్ళు సరిగా తీసుకెళ్ళలేదు నిన్ను. Your head must have fallen back in some way and some nerve here got pinched. అప్పుడు నీ తల వాళ్ళు సరిగా పెట్టలేదు కాబట్టి అక్కడ ఏదన్నా ఒక నరం దెబ్బతినింది. That has caused some problem there that has affected this కాబట్టి దానివల్ల ఆ నొప్పి అక్కడి నుంచి చెయ్యి కూడా నొప్పి పుట్టింది నీకు. There is no cure for it.
దానికి ఇంకా మందేమి లేదు. You have to live with this for the rest of your life. నీ జీవితాంతం ఇంకా అలా నువ్వు జీవించాల్సిందే. I didn't have any victory over sin those days. ఆ రోజుల్లో నాకు పాపం మీద జయం లేదు. I complained. నేను ఫిర్యాదు చేశాను. I even wrote a letter to that other hospital. నేను ఇంకో ఆసుపత్రికి అది లెటర్ కూడా రాశాను. I told the doctor, what useless doctor you are, you didn't take care of me when I was under anesthesia. ఎందుకు పనికిరాని డాక్టర్ వా, నీకు తెలియదా అసలు ఎలా శస్త్రచికిత్స తెలియాలో, ఎలా చేశారు నన్ను. And after posting the letter, నేను ఆ ఉత్తరం వేసిన తర్వాత I came home. నేను ఇంటికి వచ్చాను. And the Lord said, that is not right for you to write a letter like that. అప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు ఉత్తరం ఆ విధంగా రాయకూడదు. He did not do anything deliberately to you. It's accident. ఏదో ఆయన కావాలని చేయలేదు, ప్రమాదవశాత్తు ఆ విధంగా జరిగింది. You write another letter to him. ఇంకో లేఖ కూడా రాయను, ఉత్తరం రాయి, saying, I'm very sorry that I wrote to you like that. నేను నీకు ఆ విధంగా రాసినందుకు నన్ను క్షమించండి. So I did that. నేను చేశాను ఆ విధంగా. I said, he was a believer. ఆయన విశ్వాసి. I said, brother, I'm really sorry. సహోదరుడు, దయచేసి నన్ను క్షమించండి. I was just upset and I wrote that letter. కాబట్టి ఆ విధంగా జరిగినందుకు నేను ఎంతో చింతించి రాశాను. God has told me it was a sin. కానీ ఇది పాపం అని దేవుడు నాకు చెప్పాడు. Please forgive me for writing like that. ఆ విధంగా రాసినందుకు దయచేసి నన్ను క్షమించు. You know what happened? తర్వాత ఏం జరిగిందో తెలుసా? The next day, ఆ తర్వాత రోజు I was healed. నేను స్వస్థత పొందాను. No injection, no tablet, nothing. ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఏమి లేవు. I'm not telling you a story. It actually happened. ఏదో ఎక్కడో జరిగిన కథ చెప్పట్లేదు, నా జీవితంలో జరిగిన సంఘటన ఇది. What was God waiting for? దేవుడు దేని కోసం చూస్తున్నాడు? He was waiting for me to forgive that person and to trust him. ఆ వ్యక్తిని క్షమించి దేవుణ్ణి నమ్మటం కోసం చూస్తున్నాడు దేవుడు. When you don't forgive somebody, నువ్వెవరినైనా క్షమించనట్లయితే you will not get your healing. నీ స్వస్థత నీకు రాదు. When you complain against somebody, నువ్వెవరి మీదైనా ఫిర్యాదు చేస్తే you will remain sick. నువ్వు అంతే రోగంతో ఉంటావు. But when you forgive others, కానీ నువ్వు ఇతరులను క్షమించినప్పుడు, and write and ask for forgiveness, వాళ్ళని క్షమించమని రాసినప్పుడు, if you hurt them, ask for forgiveness. వారిని గాయపరిచినట్లయితే క్షమించమని And అడగాలి. if they've hurt you, forgive them. వాళ్ళు నిన్ను గాయపరిచినట్లయితే క్షమించాలి. And stop murmuring and complaining. ఫిర్యాదులు, సంశయాలు, సణుగులు మానేయాలి వాళ్ళ మీద. Even if a doctor has made a mistake on your body, God can do a miracle for you. ఒక వైద్యుడు నీ విషయంలో తప్పు చేసినా కానీ దేవుడు నీకు స్వస్థతను ఇవ్వగలడు. That has happened to me more than once. నాకు ఒకసారి కంటే ఎక్కువే ఇలాంటి సంఘటనలు I జరిగాయి. have learned to give thanks. కానీ నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకున్నాను. I will not have a complaint even if a doctor made a mistake in treating me or giving me medicine or even doing surgery on me. ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేసేటప్పుడు కానీ మందులు ఇచ్చేటప్పుడు కానీ తప్పు చేసినా కానీ నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. Because my life is not under the control of a doctor, it's under the control of my heavenly Father. ఎందుకంటే నా జీవితం ఒక వైద్యుని చేతిలో లేదు, కానీ నా పరలోకమందున్న నా తండ్రి చేతిలో ఉంది. If you believe that, you will give thanks always. నువ్వు దాన్ని విశ్వసించినట్లయితే ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. And that is the atmosphere of heaven. అదే పరలోకపు వాతావరణం. Always giving thanks. ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. Your home will become like a heaven on earth. అప్పుడు ఈ భూమి మీద మీ గృహము ఒక పరలోకం లాగా ఉంటుంది.